హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ టేస్టీ టేల్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్విక్ లంచ్ రెసిపీ. నేనైతే ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ఒక్కదాన్నే ఏం చేసుకోవాలా అని ఆలోచించినప్పుడు చేసుకునే రెసిపీ ఇది. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, మీకు ఘీ ఉంటే ఘీ లేదంటే బటర్ ఇది ఆప్షనల్ అండి. ఒక స్పూన్ వేసుకొని అందులో మసాలా సరుకులుంటాయి కదా! మనం బిర్యానీకి యూజ్ చేసేవి జస్ట్ ఒక్కొక్కటే. దాల్చిన చెక్క చిన్న పీస్, ఇంకా 2 యాలకులు, 2 లవంగాలు, జాపత్రి ఒక చిన్న పీస్ అలా ఒక్కొక్కటి వేసుకోవాలండి. మీ తినే మసాలా బట్టి. అవి జస్ట్ ఒకసారి వేగనిచ్చిన తర్వాత 1 కప్ ఆనియన్స్, నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. అలానే 2 మిర్చి తీసుకున్నాను. ఇంకా కొంచెం కరివేపాకు, అలానే ఒక మీడియం సైజ్ ఆలుగడ్డ తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. మసాలా కొంచెం ఎక్కువగా తినేవారు మీరు ఇంకా కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు ఆ మసాలా సరుకులు అనేవి. తినని వాళ్ళు అసలు అది ఆప్షనల్ అండి. మీరు ఆ మసాలా సరుకులు వేసుకోకపోయినా కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర ఆల్రెడీ మిక్స్డ్ మసాలా పేస్ట్ ఉంటే అది వేసుకున్నాను. లేకపోతే మీరు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. హాఫ్ టీ స్పూన్ కారం, కొంచెం పసుపు, అలానే ఉప్పు మీ రుచికి సరిపడా. నేను 1 ½ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. వాటిని మంచిగా కడుక్కున్న తర్వాత, ఆ ఫ్రై అయిన దాంట్లో ఆ బియ్యం కూడా వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏ కప్‌తో అయితే బియ్యం తీసుకున్నారో దానికి డబల్ వాటర్ అనేది యాడ్ చేయాలి. అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇది చాలా లైట్ రెసిపీ అండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందండి. మన బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోతుంది. ఇక్కడ నాకొక మిస్టేక్ జరిగింది. మనం కుక్కర్ వాష్ చేసినప్పుడు రబ్బర్ తీస్తాం గదా! అది నేను రివర్స్‌లో పెట్టినట్టు అన్నాను. ఎంతసేపటికి విజిల్స్ రాలేదు. నేను చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే మొత్తం మాడిపోయి ఉండేది. బట్ ఈ రెసిపీ అయితే చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. మీరొకసారి ట్రై చేసేయండి. జస్ట్ 15 మినిట్స్‌లో ఈ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఆల్.